హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ఎగ్జామినేషన్కి టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ అప్లై అనేది చేశారు అనేది చూడబోతున్నాం. అండ్ దానితో పాటు ఏదైతే మన కరెక్షన్ విండో అనేది ఉందో అది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఎప్పుడైతే వీడియో చేస్తున్నానో అప్పుడు ఏంటంటే కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయిపోయింది. మీరు ఒకవేళ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినట్టు మీకేంటంటే మెయిల్ కానీ మెసేజ్ కానీ లేకపోతే వెబ్సైట్లో కానీ చూపించడం జరిగితే మీరేంటంటే మీ యొక్క అప్లికేషన్ని మీరు కరెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరికైతే ఏంటంటే వాళ్ళ అప్లికేషన్స్లో డిఫెక్ట్స్ కనుక ఉంటే వాళ్ళకేంటంటే ఒక చిన్న మెయిల్ మెసేజ్ అనేది వెళ్ళడం జరిగింది. అది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అప్లికెంట్స్ కనుక చూస్తే మన ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ఎగ్జామ్కి ఈ సంవత్సరం వచ్చేసరికి 36,73,453 స్టూడెంట్స్ ఏంటంటే అప్లై చేశారు. ఎంతమంది? 36.73 lakhs ఏంటంటే ఈసారి అప్లై చేశారు. ఎందుకు ఇంతమంది అప్లై చేశారు ఈసారి అంటే మనం ఈసారి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఇక్కడ 17,000+ వేకెన్సీస్ అనేవి ఉండడం వల్ల ఈసారి ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేశారు. అదే లాస్ట్ ఇయర్ కనుక చూస్తే 2023 కనుక చూస్తే వేకెన్సీస్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ చూడండి మనకేంటంటే 2023లో 24.74 lakh పీపుల్ మాత్రమే అప్లై చేస్తారు. సార్ ఇక్కడ 36 లక్షల మంది అప్లై చేశారు కదా, వీళ్ళందరూ రాసారా అంటే వీళ్ళందరూ రాసే అవకాశం అయితే లేదు. ఇందులో ఏంటంటే అప్రాక్సిమేట్లీ 40% ఆఫ్ ద స్టూడెంట్స్, ఓకేనా, 40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామ్ అనేది రాయరు. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది చాలా తక్కువ కాబట్టి, అంటే ఎగ్జామ్ ఫీజు అనేది 100 రూపీస్. అండ్ దాంతోపాటు ఉమెన్కి కేటగిరీ వాళ్ళకి ఏంటంటే ఫ్రీ కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే అప్లై చేసేస్తారు. దాని తర్వాత ఏంటంటే కొన్ని వేరే రీజన్స్ వల్ల ప్రిపేర్ కాకపోవడం వల్ల ఎలాగో అలా ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది వీళ్ళు ఏంటంటే అందరూ రాయరు. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు 40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది రాయరు. ఓన్లీ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. ఓకేనా? సో ఇది మనం కంపేర్ చేస్తే ఎస్ఎస్సి సీజీఎల్ 2022 కంటే ఎక్కువ అప్లికెంట్స్ సీజీఎల్ 2024లో ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూస్తే కాంపిటీషన్ అనేది అప్లికేషన్స్ పరంగా చూస్తే కాంపిటీషన్ అనేది 2024లో కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఎక్కువ ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ వెళ్తుందా తక్కువ వెళ్తుందా ఏ విధంగా అంటే ఆ కట్ ఆఫ్ గురించి నేను కూడా ఏంటంటే ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను, అక్కడ మనం డీటెయిల్గా డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా? సో ఈ విధంగా మన ఎస్ఎస్సి సీజీఎల్లో 36.73 lakh స్టూడెంట్స్ అప్లై చేశారు. సో భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎంతైతే టైం ఉందో ఆ టైంని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేయగలిగితే, చేసి ప్రతిరోజు పర్ డే మీరు ఒక 8 hours కనుక చదవగలిగితే పర్ డే మీరు చూడండి మీ దగ్గర ఎంత టైం అనే ఉండనివ్వండి. సో వెనకాల అంటే ఏదైతే గతంలో టైం అనేది మన చేతుల నుంచి వెళ్ళిపోయింది దాని గురించి ఆలోచించొద్దు, దాని గురించి అసలు పట్టించుకోవద్దు. ఇప్పుడు మన దగ్గర ఎంత టైం అయితే ఉంది ప్రజెంట్ గురించి ఆలోచించండి. ఓకేనా? సో ఈరోజు నా చేతిలో 24 గంటలు ఉన్నాయి. 24 hours టైం ఈరోజు నా చేతుల్లో ఉంది. ఈ 24 hours నేను ఏ విధంగా కరెక్ట్గా యూటిలైజ్ చేయగలను? మీరేం చేయాలంటే ఒక షెడ్యూల్ అనేది వేసుకోవాలి. ఓకేనా? షెడ్యూల్ పొద్దున 9 o'clock నుంచి 10 o'clock ఏం చేయాలి, 10 to 11 ఏం చేయాలి. ఓకేనా? అలా మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ని కరెక్ట్గా ఫాలో అయితే మీరేంటంటే ఖచ్చితంగా ఒక మంచి అవుట్పుట్ని ఏంటంటే ఆ రోజు ఇవ్వగలరు. సో ఒక్కరోజు కనుక మీరు అలా చేయగలిగితే నెక్స్ట్ రోజు ఏంటంటే ఇంకా కొంచెం బాగా కష్టపడతారు. సో ఆ విధంగా ఏంటంటే పర్ డే మినిమం 8 hours చదవడానికి ఏంటంటే ట్రై చేయండి. అండ్ అయితే అన్ని మార్క్స్ అనేవి రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత నేనేం చెప్పాను, కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయింది అన్నాను కదా. సో ఇక్కడ చూస్తే ఎస్ఎస్సి సీజీఎల్ 2024 నోటిఫికేషన్లో కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. 10th నుంచి 11th వరకు, 10వ తారీఖు నుంచి 11th వరకు, 10 నుంచి 11 వరకు ఓపెన్ అవుతుంది. ఈ టైంలో మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. దీని తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి ఉండదు. సో ఎవరికైతే మెయిల్స్ అనేవి వచ్చాయో, సో మన సదరన్ రీజన్ వాళ్ళకు కూడా మెయిల్స్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి చాలామంది స్టూడెంట్స్, సార్ సేమ్ ప్రాబ్లం, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి అన్న, సేమ్ నాకు కూడా వచ్చింది, యూఆర్ అప్లికేషన్ రిజెక్టెడ్ డ్యూ టు సైన్. ఇక్కడ చూడండి సైన్ వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది అని చెప్తున్నారు. అంటే మీరు ఏం చేయాలి, ఇప్పుడు వెంటనే కరెక్షన్ విండో అనేది ఓపెన్ చేసి, ఓకేనా, కరెక్షన్ విండో ఓపెన్ చేసి ssc.gov.inలోకి వెళ్ళి కరెక్షన్ విండో మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కరెక్షన్ విండోలోకి వెళ్ళి మీ యొక్క సైన్ అనేది మళ్ళీ అప్లోడ్ చేయండి. మీ యొక్క సైన్ అంటే ఈసారి
లాస్ట్ టైం సైన్ అనేది ఎలా అప్లోడ్ చేశారు ఏంటి అనేది మీకే తెలుసు. ఓకేనా, మీరు ఇంట్లోనే కూర్చొని అప్లై చేశారా, లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లోడ్ చేశారా ఎలాగనేది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈసారి కూడా నేను అప్లై చేస్తే సైన్ అనేది రాకపోవచ్చు అని చెప్పేసి ఒకవేళ డౌట్ కనుక ఉంటే మీరు ఏం చేస్తారంటే నెట్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ సైన్ అనేది చేసి ఆయనకి ఇస్తే ఆయన ఏంటంటే నీట్గా ఏదైతే స్కానర్ ఉంటుందో అక్కడి నుంచి స్కాన్ చేసి కరెక్ట్గా అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ దీని తర్వాత కరెక్షన్ విండో చేసుకోవడానికి మళ్ళీ మనీ పే చేయాలా? ఎస్, వాళ్ళు ఏంటంటే కరెక్షన్ విండో ఓపెన్ చేసిన తర్వాత కూడా మీకేంటంటే మీ దగ్గర నుంచి ఒక 100-200 రూపీస్ ఛార్జ్ అనేది చేస్తారు. సో ఇది చాలా మినిమం అమౌంట్ అండి, మినిమం అమౌంట్. నాకు తెలిసినంత వరకు చాలా మినిమం. ఎందుకు, ఒక్కసారి మీ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయిపోతే మీ ఒక్క సంవత్సరం అనేది వేస్ట్ అయిపోతుంది. అంటే CGL 2024 ఎగ్జామినేషన్ అనేది మీరు రాయలేరు. సో ఇది కరెక్షన్ విండో యొక్క నోటీస్. ఇది కూడా మన SSC CGL వెబ్సైట్, SSC వెబ్సైట్లో వచ్చేసింది. ఇక్కడ చూడండి, 10వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మీరు కరెక్షన్ అనేది చేయవచ్చు. సార్ సిగ్నేచర్ రిజెక్ట్, చాలామందికి సిగ్నేచర్ రిజెక్ట్ అయింది అంటున్నారు. ఓకేనా, సిగ్నేచర్స్ అనేవి మళ్ళీ అప్లోడ్ చేయండి. ఒకవేళ ఫోటో రిజెక్ట్ అయినా కూడా, ఫోటో అనేది ఈసారి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే లైవ్ ఫోటో అనేది తీసుకున్నారు కాబట్టి. అది సిగ్నేచర్ ఒకవేళ రిజెక్ట్ అయితే సిగ్నేచర్ అనేది మేబీ బ్లర్గా ఉండొచ్చు, సిగ్నేచర్ అనేది ఇన్వర్టెడ్గా ఉండొచ్చు. అలాగా ఒకసారి చెక్ చేసి సిగ్నేచర్ అనేది మళ్ళీ అప్లోడ్ చేయండి. ఓకేనా, సో ఇది ఈ వీడియోలో ఒక చిన్న అప్డేట్ అండి. ఇంకా SSC CGL 2024కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మేము ఏంటంటే మీకు వెంటనే ఇవ్వడానికి ఏంటంటే ట్రై అనేది చేద్దాం. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.